ఈరోజు మనం ఫస్ట్ టాపిక్ నేర్చుకోబోతున్నాం. ఈ హిందీ సాహిత్యిక ఇతిహాసంలో మొత్తం ఒక క్రమ పద్ధతిలో మనం ముందుకు వెళ్తాం. ఒకే ఆర్డర్లో. ఇక్కడ మొదటి 2-3 లెసన్స్లో పెద్దగా ఎక్స్ప్లెనేషన్కి అవకాశం లేదు. ఆదికాల్ మొదలైన దగ్గర నుంచి మనకు కొంచెం ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అనేది పెరుగుతూ వెళ్తుంది. ఫస్ట్ టాపిక్, ఈరోజు మనం చూసే టాపిక్ హిందీ సాహిత్యకి ప్రముఖ ఇతిహాస్ గ్రంథ్. మనం నేర్చుకుంటున్న టాపిక్ యొక్క టైటిల్ మీకు అక్కడ వీడియోలో కింద వైపున కనపడుతూ ఉంటుంది. మనం ఏ టాపిక్ డిస్కస్ చేస్తున్నామో ఆ టాపిక్ మీకు అక్కడ కనపడుతూ ఉంటుంది. ఈరోజు మన టాపిక్ హిందీ సాహిత్యకి ప్రముఖ ఇతిహాస్ గ్రంథ్. అంటే హిందీ సాహిత్యంలో రాయబడినటువంటి ముఖ్యమైన ఇతిహాస్ గ్రంథ్ మనం నేర్చుకోబోతున్నాం. అసలు ఈ ఇతిహాస్ గ్రంథంలోకి వెళ్ళే కన్నా ముందు అసలు ఇతిహాస్ అంటే ఏంటనేది తెలుసుకుందాం. చరిత్ర అంటే ఏంటి? హిస్టరీ లేదా చరిత్ర అంటే మనిషికి సంబంధించినటువంటి కథ. మనిషి పుట్టుక నుంచి, పాతరాతి యుగం నుంచి, ప్రాచీన యుగం నుంచి, మధ్యయుగం నుంచి ఆధునిక యుగం వరకు ఏ క్రమంలో మనిషి అభివృద్ధి చెందుతూ వచ్చాడు, ఇలా మనిషి అభివృద్ధికి చెందినటువంటి కథనే మనం చరిత్ర అంటాం. అంటే ఏమి రాస్తారు ఇందులో? వాస్తవంగా జరిగినటువంటి సంఘటనలని ఒక క్రమంలో రాసుకుంటూ వస్తే దాన్నే చరిత్ర అంటాం. అంటే 2 విషయాలు ఇంపార్టెంట్. ఒకటి, గతంలో జరిగిందై ఉండాలి. 2, వాస్తవం అయి ఉండాలి. ఇప్పుడు మనం దాన్ని ఏం చేస్తాం? కాలక్రమానుసారం ఘటనానుక్రమం రాసుకుంటూ వస్తాం. దాన్ని చరిత్ర అని చెప్తాం. అంతే కదండి. మరి इतिहास शब्द का अर्थ क्या है? ऐसा ही था या ऐसा ही हुआ, अतीत के किसी भी वास्तविक घटनाक्रम का लिपिबद्ध रूप इतिहास कहा जा सकता है. तो इतिहास शब्द का अर्थ है ऐसा ही था या ऐसा ही हुआ, अतीत के किसी भी वास्तविक घटनाक्रम का लिपिबद्ध रूप इतिहास कहा जा सकता है. అసలు మన చరిత్రతో ఏం పని? మనం చదువుకుంటున్నది ఏంటి? సాహిత్యక ఇతిహాస్. ఇతిహాస్ అంటే తెలిస్తే మనకి సాహిత్యక ఇతిహాస్ అన్నా కూడా ఈజీగా అర్థం. మరి సాహిత్య చరిత్ర అంటే అర్థం ఏంటి? చరిత్ర అంటే మనిషి కథ అని అనుకున్నాం. మరి సాహిత్య చరిత్ర అంటే ఇది ఎవరి కథ? ఇది రచనల కథ, ఇది రచయితల కథ. ఆ రచయితలు, ఆ రచనలు వాళ్ళు ఏ కాలంలో రాశారు, ఆ కాలానికి సంబంధించినటువంటి సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులు ఏంటి, వీటి ప్రభావం వాళ్ళ రచనల మీద ఏమైనా ఉన్నదా, వీళ్ళు వాళ్ళ రచనల్ని ఎలా రాశారు, వీళ్ళ టెక్నిక్ ఏంటి, వీళ్ళు ఉపయోగించిన భాష ఏంటి, ఆ భాష మీద ఉన్నటువంటి ప్రభావాలు ఏంటి, అసలు నిజంగానే గతంలో ఆ పుస్తకం రాయబడిందా, ఫలానా కవి ఆ పుస్తకం రాశాడా అంటే ఇక్కడ కూడా మనం వాస్తవికత చూస్తాం. ఇవన్నీ చూసి మొట్టమొదటి గ్రంథం ఎవరు రాశారు లేదా మొదటి కవి ఎవరు అనే దగ్గర నుంచి ఒక వరుస క్రమంలో మనం రచనలన్నింటినీ ఏర్పాటు చేసుకుంటూ వస్తాం. మరి ఇందులో ఏముంటాయి? रचनाओं का मूल्यांकन ఉంటుంది, रचनाकार की रचनाशीलता के संबंध में
जीवन के वास्तविकता की मीमांसा, परंपरा की विवेचन और युग की सामाजिक सांस्कृतिक खोज का काम होता है. అంటే సాహిత్య इतिहास में साहित्य चरित्रలో ఏముంటాయి? साहित्य इतिहास में रचनाओं का मूल्यांकन, रचनाकार की रचनाशीलता के संबंध में, जीवन के वास्तविकता की मीमांसा, परंपरा की विवेचन और युग की सामाजिक सांस्कृतिक खोज का काम होता है. అయితే ఏ భాషకి ఆ భాషకే సాహిత్య చరిత్ర వేరువేరుగా ఉంటుంది. కాలాల పేర్లు ఒకటే అయి ఉన్నప్పటికీ కూడా, ఒకవేళ అయి ఉంటే కాలం మాత్రం ఒకటే అయి ఉండదు. ఆ భాష పుట్టుక, ఆ భాషలో రచనలు, ఆ ప్రాంతంలో మారిన సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు, వీటన్నిటి ఆధారంగా ఆ కాలాలకు పేర్లు పెట్టి ఉంటారు. కాబట్టి ఏ భాషలో సాహిత్య చరిత్ర ఆ భాషలోనే. మనం ఇప్పుడు చదువుకుంటుంది హిందీ సాహిత్య కా ఇతిహాస్. హిందీ సాహిత్య కా ఇతిహాస్లో అసలు ఈ చరిత్ర రాయటం ఎప్పుడు మొదలైంది? సాహిత్య చరిత్ర రాయటం ఇది మొదలైంది 19వ శతాబ్దంలోనే. అంటే 6వ శతాబ్దంలోనో, 7వ శతాబ్దంలోనో, 8వ శతాబ్దంలో రాసిన రచనల గురించి కూడా మనం ఎప్పుడు చరిత్ర రాయటం మొదలు పెట్టాం? 19వ శతాబ్దంలో. మరి ఆ ప్రాచీన గ్రంథాలన్నీ మనకు దొరికినాయా? ఏమో, కొన్ని దొరుకుండొచ్చు, కొన్ని దొరుకుండకపోవచ్చు. ఒకానికి కొన్ని పుస్తకాలు అందుబాటులో ఉండుండొచ్చు ఆయన రీసెర్చ్కి, ఇంకో ఆయనకి ఆ పుస్తకాలు అందుబాటులో ఉండకపోవచ్చు. లేదా ఒక ఆయన కొన్ని పుస్తకాలకి ప్రత్యేక ఇంపార్టెన్స్ ఇచ్చి ఉండొచ్చు, ఇంకో ఆయన కొంతమంది రచయితలకి ఇంపార్టెన్స్ ఉండొచ్చు. అంటే ఇక్కడ సాహిత్యక ఇతిహాస్ రాసే వాళ్ళందరూ వాళ్ళ పరిశోధనల ఆధారంగా మనకి అనేక సాహిత్య ఇతిహాస గ్రంథాలను ఇచ్చారు. అంటే వాళ్ళ పరిశోధనను బట్టి, వాళ్ళకి అందుబాటులో ఉన్న వనరులను బట్టి వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళు చెప్పారు. కాబట్టి మొదటి రచన ఏది అనే విషయంలోనూ అభిప్రాయ భేదాలు ఉండొచ్చు వీళ్ళ మధ్య. మొదటి కవి ఎవరు అనే విషయంలోనూ వీళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. అదేవిధంగా ఏ సమయానికి, ఏ కాలానికి ఏ పేరు పెట్టాలి అనేది కూడా ఎవరి పేరు వాళ్ళు ఇచ్చి ఉండొచ్చు. అంటే ఇక్కడ మనకి సాహిత్యక ఇతిహాస గ్రంథం రాసిన వ్యక్తులు వేరు అభిప్రాయాలని వ్యక్తపరిచి ఉండొచ్చు. మనం ఏం చేయాలి? ఆ అభిప్రాయాలన్నింటినీ ఒక చోట చేర్చుకొని చదవాలి. అంటే ఇక్కడ మనం కన్ఫ్యూజన్కి గురి కాకూడదు. ఆయన అలా చెప్తే ఈయన ఇలా చెప్పాడేంటి, ఈయన ఇలా చెప్తే ఇంకో ఆయన వేరే రకంగా చెప్పాడేంటి, అలాగే చెప్తారు. అది వాళ్ళ రీసెర్చ్. మనం విద్యార్థులం కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటి? అవన్నీ ఒకచోట చేర్చుకొని చదువుకోవటమే. మన మనసులో మనం ఎటువంటి కన్ఫ్యూజన్ని డెవలప్ చేసుకోకూడదు. ఎవరు చెప్పారు, ఏం చెప్పారు, ఇది మనం తెలుసుకోవాలి. అలాగే ఇంకో చిన్న విషయాన్ని కూడా మీరు ఇక్కడ గమనించుకోవాలి. సాహిత్యక ఇతిహాస్ వేరు, సాహిత్యం వేరు. మీరు ఒరిజినల్ గ్రంథాలని, మూల లేఖని తీసుకొని చదివితే మీరు సాహిత్యం చదివినట్లు. కానీ ఇక్కడ మీరు సాహిత్యం చదవరు, సాహిత్యం గురించి తెలుసుకుంటారు. ఏ పుస్తకం, రచయిత ఎవరు, కాలం ఏంటి, ఆ రచన యొక్క లక్షణాలు ఏంటి, ప్రత్యేకతలు ఏంటి, ఆ రచయిత గురించి ఇవన్నీ తెలుసుకునేదాన్ని సాహిత్యక ఇతిహాస్ అంటారు. కాబట్టి ఇక్కడ మీరు చదివేది సాహిత్య చరిత్రనే, సాహిత్యం కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు కన్ఫ్యూజన్ లేకుండా మొత్తం విషయం అర్థమైపోతూ ఉంటుంది. కాబట్టి ఇందులో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం? ప్రముఖ ఇతిహాస్ గ్రంథ్ చూస్తున్నాం. ఈ ప్రముఖ ఇతిహాస్ గ్రంథ్ మీకు తెలుసు. మొదటి ఇతిహాస్ గ్రంథ్ రాసింది ఎవరు, లేదా వ్యక్తి పేరేంటి? మీకు కింద టైటిల్ వస్తుందండి, వీడియోలో చూడండి. గార్సాద తాసి. ఈయన పుస్తకం పేరేంటి? హిస్toire de la littérature hindoue హిందుస్థానీ. రచయిత పేరు గార్సాద తాసి. ఈయన రాసిన పుస్తకం పేరు హిస్toire de la littérature hindoue హిందుస్థానీ. ఇది ఈయన రాసిన పుస్తకం. ఎవరైనా భారతీయుడేనా? ఈయన ఫ్రాన్స్కు చెందినటువంటి వ్యక్తి. ఈ పుస్తకాన్ని కూడా ఆయన ఫ్రెంచి భాషలోనే రాశాడు. గార్సాద తాసి का जन्म
फ्रांस के एक प्रसिद्ध बंदरगाह मार्सेल में हुआ था। तो इनका जन्म हुआ था फ्रांस के प्रसिद्ध बंदरगाह मार्सेल में। మరి ఈయన ఏం చేస్తాడు? ఉర్దూకే ప్రొఫెసర్. ఈయన ఒక ఉర్దూకే ప్రొఫెసర్ थे. ఒక ఉర్దూ ప్రొఫెసర్ హిందీ సాహిత్యక ఇతిహాసాలు మనం చదువుకుంటున్నాం అంటే ఆయన రాసిన పుస్తకంలో హిందీ కవులు ఎక్కువ మంది ఉంటారా, ఉర్దూ కవులు ఎక్కువ మంది ఉంటారు? ఖచ్చితంగా ఉర్దూ కవులే ఎక్కువ మంది ఉంటారు. ఈ పుస్తకంలో కూడా అంతే. इस पुस्तक में कुल 738 कवियों का वर्णन है. ఈ పుస్తకంలో 700 ఉంటుంది. तो इस पुस्तक में कुल कवियों की संख्या है 738, 738. तो इनमें से हिंदी के कवि हैं 72. तो इस पुस्तक में हिंदी के कवि हैं 72. तो शेष ఉర్దూ కే కవి హై. 72 మంది మాత్రమే హిందీ కవులు, మిగతా వాళ్ళంతా ఉర్దూ కవులు. అలాగే ఈయన హిందీ రచనల్ని 4 భాగాలుగా విడగొట్టాడు. హిందీ की रचनाओं को 4 भागों में विभाजित किया. మరేంటా 4 భాగాలు? 1 ఆఖ్యాన్, 2 ఆది కావ్యం, 3 ఇతిహాస్, 4 కావ్యం. हिंदी की रचनाओं को 4 भागों में विभाजित किया था. आख्यान, आदि काव्य, इतिहास, काव्य. మరి హిందీ రచనలను 4 భాగాలుగా విడగొట్టాడు. వెరీ గుడ్. మరి కవుల్ని ఎలా అమర్చాడు? కాలాల ప్రకారం అమర్చాడా? లేదు. కాల్ విభాజన్ ఈయన చేయలేదు. మరి కవుల్ని ఎలా పెట్టాడు? अंग्रेजी के वर्ण क्रमानुसार कवियों का वर्णन. ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్లో కవుల గురించి వర్ణించాడు. పుస్తక భాష మనం ముందే చెప్పేంటండి ఫ్రెంచ్. మరి ఎప్పుడు వచ్చింది ఈ పుస్తకం? प्रथम संस्करण 2 भागों में क्रमशः 1839 ईस्वी व 1847 ईस्वी में प्रकाशित. प्रथम संस्करण 2 भागों में, 2 భాగాలుగా, 1839 ईस्वी, 1847 ईस्वी. द्वितीय संस्करण 3 भागों में, 1871 में. द्वितीय संस्करण 3 भागों में 1871 में प्रकाशित. మరి ఫ్రెంచ్ భాషలో రాశారని చెప్పాం. మరి దీన్ని మనకి హిందీలో ఎవరు రాశారు? దీని హిందీ అనువాదం చేసిన వ్యక్తి పేరు డాక్టర్ లక్ష్మీ సాగర్ వార్ష్ణేय. इस पुस्तक का हिंदी अनुवाद डॉक्टर లక్ష్మీ సాగర్ వార్ష్ణేయ ने किया. హిందీలో రాసినప్పుడు పేరు కూడా హిందీలో పెట్టుంటాడు కదా. మరి హిందీలో దీని పేరేంటి? హిందూయీ సాహిత్య కా ఇతిహాస్. హిందూయీ సాహిత్య కా ఇతిహాస్. అయితే ఈ పుస్తకంలో కేవలం హిందీ కవుల వర్ణన మాత్రమే ఉందండి. इसमें हिंदी कवियों का विवरण है. మరి ఎప్పుడు వచ్చింది ఈ అనువాదం? 1952 में, 1952 में प्रकाशित అనువాదం. కాబట్టి ఇది ఈ గార్సాదా తాసీ రాసిన పుస్తకం గురించి అండి. గార్సాదా తాసీ పుస్తకం పేరు ఇస్త్వార్ దల लिटरेच्यूर हिंदुई हिंदुस्तानी. गार्सादा तासी का जन्म फ्रांस के एक प्रसिद्ध बंदरगाह मार्सेल में हुआ. वे उर्दू के प्रोफेसर थे. हिंदी साहित्य का पहला इतिहास लेखक गार्सादा तासी था. అలాగే कुल इस पुस्तक में 738 कवियों का वर्णन है. 72 हिंदी के कवि हैं और बाकी उर्दू के कवि. हिंदी की रचनाओं को 4 भागों में विभाजित किया था. आख्यान, आदि काव्य, इतिहास, काव्य. अंग्रेजी के वर्ण क्रमानुसार कवियों का वर्णन है. पुस्तक की भाषा है फ्रेंच. प्रथम संस्करण 2 भागों में 1839 और 1847 में.
द्वितीय संस्करण 3 भागों में 1871 में प्रकाशित। इस पुस्तक का हिंदी अनुवाद करने वाले व्यक्ति का नाम है डॉक्टर लक्ष्मी सागर वार्ष्णेय। हिंदी अनुवाद का नाम है हिंदुई साहित्य का इतिहास। इसमें हिंदी कवियों का विवरण है। हिंदी अनुवाद प्रकाशित हुआ था 1952। ఈయన మొదటి కవి, అవును కదండి, మరి ఎవరు చెప్పారు మొదటి కవి అని? మీరు నేను చెప్పకూడదు, ఎవరో ఒకళ్ళు చెప్పాలి, వాళ్ళ పేరును మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఈయన మొదటి కవి అని చెప్పింది ఎవరు? నలిన్ విలోచన్ శర్మ. నలిన్ విలోచన్ శర్మ. ఆయన స్టేట్మెంట్ చూడండి. हिंदी साहित्य का पहला इतिहास लेखक गारसादतासी था, यह निर्विवाद सत्य है। हिंदी साहित्य का पहला इतिहास लेखक गारसादतासी था, यह निर्विवाद सत्य है. ఎవరండి ఈ మాట చెప్పింది? నలిన్ విలోచన్ శర్మ. ఇంతవరకు మనం చూసాం గార్సా దత్తాసీ గురించి. మరి తర్వాత మనం చూడాలి మౌలవి కరీముద్దీన్ తాకిరా ఏవం ఎఫ్ ఫలన్. మౌలవి కరీముద్దీన్ తాకిరా ఏవం ఎఫ్ ఫలన్. मौलवी करीमुद्दीन ताकिरा एवं एफ फलन. पुस्तक का नाम है तज़किरा ई शुअराई ई हिंदी. पुस्तक का नाम है तज़किरा ई शुअराई ई हिंदी, లేదా దీనికి ఇంకో పేరు తబ్ కా షుఅరా. పుస్తకం పేరు ఇంకోసారి తజ్కిరా ఈ షుఅరాయి ఈ హిందీ లేదా తబ్ కా షుఅరా. ఎప్పుడు రాశారు? 1848. 1848. మరి ఈ పుస్తకంలో ఎంతమంది కవులు ఉన్నారు? इस ग्रंथ में 1004 कवियों का वर्णन है. इस पुस्तक में 1004 कवियों का वर्णन है. 1004. అయితే వీళ్ళంతా హిందీ కవులు కాదండి. హిందీ కవులు ఎంతమంది? 60 से 62, 60 నుంచి 62 మంది మాత్రమే హిందీ కవులు. ఇది ఈయన రాసినటువంటి పుస్తకం పేరు. ఈయన కూడా కాలాలకి పేర్లేమీ పెట్టలేదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి శివసింహ సెంగర్. శివసింహ సెంగర్ ఈయన రాసిన పుస్తకం పేరు శివసింహ సరోజ్. శివసింహ సెంగర్ పుస్తకం పేరు శివసింహ సరోజ్. ఎప్పుడు రాశారు? 1883. 1883. 1883. यह मूलतः काव्य संग्रह है. यह मूलतः काव्य संग्रह है. మరి ఎంతమంది కవుల గురించి రాశాడు ఈయన? पूर्वार्ध में 838, उत्तरार्ध में 1003. पूर्वार्ध में 838 और उत्तरार्ध में 1003. 1003. तो पुस्तक का नाम है शिवसिंह सरोज. 1883 में लिखा गया था. इसमें इसके पूर्वार्ध में 838 कवियों का वर्णन है और उत्तरार्ध में 1003 कवियों का वर्णन है. మరి ఈయన ఏం చేశాడు? కవుల్ని కాలాల ప్రకారం పెట్టాడా? లేదు. ఈయన కూడా కాలకాల ప్రకారం కవుల్ని పెట్టలేదు. మరి ఈయన కూడా ఎలా పెట్టాడు? ఆకారాది క్రమే. ఈయన కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే పెట్టాడు. అయితే ఈ గ్రంథంలోని ఒక ప్రత్యేకత ఏంటి అంటే కవితాओं के उदाहरण संकलित. కవితల ఎగ్జాంపుల్స్ కూడా ఈయన ఇచ్చాడు. तो कवियों का आकारादि क्रम में रचित कविताओं के उदाहरण संकलित. तो इस ग्रंथ को हिंदी साहित्य के इतिहास का ప్రస్థాన బిందువు కహా గయా. ఇక్కడ మీరు అంకెల మాయలో పడకండి, అవి మనం తర్వాత డిస్కస్ చేస్తాం. ఈయన రాసినటువంటి పుస్తకానికి, శివసింహ సెంగర్ రాసిన పుస్తకానికి, అలాగే గ్రియర్సన్ రాసిన పుస్తకానికి, ఈ రెండిటికి కలిపి
శుక్లు ఒక పేరు పెట్టాడు. వృత్త సంగ్రహ అన్నాడు ఈ 2 పుస్తకాలు. वृत्त संग्रह शिवसिंह सेंगर तथा ग्रियर्सन के साहित्य इतिहास ग्रंथों के लिए आचार्य शुक्ल ने वृत्त संग्रह शब्द का प्रयोग किया. కాబట్టి శివసింహ శంకర్ గ్రియర్సన్ వీళ్ళిద్దరు రాసిన పుస్తకాలకు శుక్ల ఏం పేరు పెట్టాడు? వృత్త సంగ్రహ అని పేరు పెట్టాడు. ఇది ఈయన గురించి शिवसिंह सेंगर शिवसिंह सरोज 1883 में लिखा गया था. पूर्वार्ध में 838 कवियों का वर्णन है. उत्तरार्ध में 1003 कवियों का वर्णन है. कवियों को आकारादि क्रम में रखा गया था. कविताओं का उदाहरण संकलित किया गया था. शिवसिंह सेंगर तथा ग्रियर्सन के साहित्य इतिहास ग्रंथों के लिए आचार्य शुक्ल ने वृत्त संग्रह शब्द का प्रयोग किया था. ఇప్పుడు ఈయన తర్వాత వస్తున్నాడు ఇంకో ఇంపార్టెంట్ పర్సన్, గ్రియర్సన్. सर जॉन अब्राहम ग्रियर्सन. सर जॉन अब्राहम ग्रियर्सन ఈయన రాసిన పుస్తకం పేరు ది మోడర్న్ వర్నాక్యులర్ లిటరేచర్ ఆఫ్ హిందుస్థాన్. సర్ జాన్ అబ్రహం గ్రియర్సన్ రాసిన పుస్తకం పేరు ది మోడర్న్ వర్నాక్యులర్ లిటరేచర్ ఆఫ్ హిందుస్థాన్. ఎప్పుడు రాశాడండి? 1888 ఈస్వీ. 1888 ఈస్వీ. చూడండి, పేరు చూస్తేనే అర్థమవుతుంది. ది మోడర్న్ వర్నాక్యులర్ లిటరేచర్ ఆఫ్ హిందుస్థాన్. ఏ భాషలో ఉందండి ఈ పేరు? ఇంగ్లీష్లోనే కదా. కాబట్టి దీన్ని రాసిన భాష ఇంగ్లీషే. అయితే ఏ ఒరిజినల్ రైటింగ్ ఆధారంగా రాశాడు? దీనికి మూల లేఖ ఏంటి? మూల లేఖ కా నామ్ హై ది మిడివల్ వర్నాక్యులర్ లిటరేచర్ ఆఫ్ హిందుస్థాన్ with special reference to तुलसीदास. मूल लेख है द मिडिवल वर्नाक्युलर लिटरेचर ऑफ हिंदुस्तान with special reference to तुलसीदास. द मिडिवल वर्नाक्युलर लिटरेचर ऑफ हिंदुस्तान with special reference to तुलसीदास. ఏ భాష అండి? మూల లేఖ కూడా అంగ్రేజీ భాష. మరి ఇంతకుముందు కవులు ఎవరు? కాల విభాజన చేయలేదు, మనం చూసుకుంటూ వచ్చాం. మరి మొట్టమొదటి కాల విభాజన చేసిన వ్యక్తి ఈయనే, గ్రియర్సన్. కాల విభాజన చేయటంతో పాటు ఈయన ఒక్కో కాలానికి ఒక్కో పేరు కూడా పెట్టాడు, అంటే నామకరణ కూడా. కాల విభాజన్ వా నామకరణ కా ప్రథమ ప్రయాస్ అని ఇప్పుడు మనం ఎవరిని చెప్పాలండి? కాల విభాజన్ వా నామకరణ కా ప్రథమ ప్రయాస్ ఎవరి పేరు చెప్పాలి? సర్ జాన్ అబ్రహం గ్రియర్సన్ పేరు. ఈ పుస్తకం 1888లో వచ్చిందని చెప్పాం. ఎలా వచ్చిందండి? एशियाटिक सोसाइटी ऑफ बंगाल पत्रिका में विशेषांक रूप में. एशियाटिक सोसाइटी ऑफ बंगाल पत्रिका में विशेषांक रूप में 1888 ईस्वी में प्रकाशित. మరి ఈ పుస్తకంలో ఎంతమంది కవులు ఉన్నారు? 952 952 మంది కవులు ఉన్నారు. అయితే ఇది మనం చూసాం. ఇంగ్లీష్లో రాశారు అనేది. మరి ఇంగ్లీష్లో రాస్తే దీన్ని హిందీలో మార్చింది ఎవరు? డాక్టర్ కిషోరీలాల్ గుప్త్. డాక్టర్ కిషోరీలాల్ గుప్త్. మరి ఎప్పుడు అనువాదం చేశాడు ఈయన? సన్ 1957. మరి హిందీలో పేరు మారుతుంది అనుకున్నాం కదా. మరి హిందీలో ఈయన పెట్టిన పేరేంటి? హిందీ సాహిత్య కా ప్రథమ ఇతిహాస్. ఈ పుస్తకానికి కిషోరీలాల్ గుప్త్ పెట్టినటువంటి పేరు హిందీ సాహిత్య కా ప్రథమ ఇతిహాస్. तो ग्रियर्सन के द मॉडर्न वर्नाक्युलर लिटरेचर ऑफ हिंदुस्तान का अनुवाद हिंदी में करने वाले व्यक्ति का नाम है डॉक्टर किशोरीलाल गुप्त और हिंदी अनुवाद का नाम है हिंदी साहित्य का प्रथम इतिहास. यह ध्यान देने की बात यह है, प्रथम बार इतिहास लेखन में तुलनात्मक पद्धति को अपनाया गया था. हिंदी साहित्य इतिहास के लेखन में प्रथम बार तुलनात्मक पद्धति को अपनाया गया था. ఈయన గురించి నలిన్ విలోచన్ శర్మ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి. నలిన్ విలోచన్ శర్మ ఏంటి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్?
हिंदी के विधेयवादी साहित्य-इतिहास के आदिम प्रवर्तक शुक्ल नहीं परंतु ग्रियर्सन हैं। हिंदी के विधेयवादी साहित्य-इतिहास के आदिम प्रवर्तक शुक्ल नहीं परंतु ग्रियर्सन हैं। ఎవరండి స్టేట్మెంట్ ఇచ్చింది? నలిన్ విలోచన్ శర్మ। नलिन विलोचन शर्मा। ఏంటా स्टेटमेंट? हिंदी के विधेयवादी साहित्य इतिहास के आदिम प्रवर्तक शुक्ल नहीं परंतु ग्रियर्सन हैं। ఈ పుస్తకం పేరు అనువాదం పేరు జాగ్రత్తగా వినండి। హిందీ సాహిత్యక ప్రథమ ఇతిహాస్, ఇది అనువాదం పేరండి। ప్రథమ ప్రయాస అంటే ఎవరు రాయాలి? మీరు గర్సాద తాసి రాయాలి। అయితే ఈ పుస్తకంలో ఎక్కువ మంది కవుల్ని ఈయన शिवसिंह सेंगर पुस्तकం నుంచే తీసుకున్నాడు। अत्यधिक कवियों का विवरण शिवसिंह सरोज से लिया गया है। अत्यधिक कवियों का विवरण शिवसिंह सरोज से लिया गया। ఇది ఈయనకి సంబంధించి ఈయన ఇంకా వేరే పుస్తకాలు కూడా రాశారండి। లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా ఈయన రాసిన ఇంకో పుస్తకం పేరు బిహారీ భాషాओं के 7 व्याकरण। ఇవి రెండు ఈయన రాసిన ఇతర పుస్తకాలు। లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా, బిహారీ భాషాओं के 7 व्याकरण। మరి ఈయన పుస్తకం గురించి ఒక్క లైన్లో చెప్పాలి అంటే ग्रियर्सन के ग्रंथ में पहली बार इतिहास बोध को रेखांकित किया जा सकता है। ग्रियर्सन के ग्रंथ में पहली बार इतिहास बोध को रेखांकित किया जा सकता है। కాబట్టి ఇప్పుడు ఒకసారి గ్రియర్సన్ పుస్తకం ఏంటండి, దీని గురించి మెయిన్ పాయింట్స్ అన్ని ఒకసారి। ఈ పుస్తకం పేరు గ్రియర్సన్ రాసిన పుస్తకం పేరు ది మోడర్న్ वर्नाक्युलर लिटरेचर ऑफ हिंदुस्तान 1888 ईस्वी में। అలాగే ఇందులో कितने अध्याय हैं? 11 अध्याय। प्रत्येक अध्याय एक काल विशेष का सूचक। मूल लेख है द मिडिवल वर्नाक्युलर लिटरेचर ऑफ हिंदुस्तान विथ स्पेशल रेफरेंस टू तुलसीदास। अंग्रेजी भाषा में लिखा गया। काल विभाजन व नामकरण का प्रथम प्रयास किया गया। एशियाटिक सोसाइटी ऑफ बंगाल पत्रिका में विशेषांक रूप में 1888 में प्रकाशित। कवियों की संख्या 952। हिंदी अनुवाद करने वाले व्यक्ति का नाम है किशोरी लाल गुप्त। हिंदी अनुवाद का नाम है हिंदी साहित्य का प्रथम इतिहास। अनुवाद लिखा गया था 1957 में। प्रथम बार इतिहास लेखन में तुलनात्मक पद्धति को अपनाया गया। नलिन विलोचन शर्मा इनके बारे में कहा था, हिंदी के विधेयवादी साहित्य इतिहास के आदिम प्रवर्तक शुक्ल नहीं परंतु ग्रियर्सन हैं। अत्यधिक कवियों का विवरण शिवसिंह सरोज से लिया गया है। अन्य ग्रंथ है लिंग्विस्टिक सर्वे ऑफ इंडिया, बिहारी भाषाओं के 7 व्याकरण। नेक्स्ट इंको इंपॉर्टेंट पर्सन वस्तुन्नाडंడి మిశ్ర బంధు। మిశ్ర బంధు ఇది ఒక్కళ్ళు కాదండి। మిశ్ర బంధు అంటే వీళ్ళ పేర్లేంటి? మిశ్ర బంధు అంటే ఎవరెవరు? శ్యామ్ బిహారీ మిశ్ర, సుఖ్దేవ్ బిహారీ మిశ్ర, గణేష్ బిహారీ మిశ్ర। ఏంటండి వీళ్ళ పేర్లు? శ్యామ్ బిహారీ మిశ్ర, సుఖ్దేవ్ బిహారీ మిశ్ర, గణేష్ బిహారీ మిశ్ర। మళ్ళీ ఒకసారి మిశ్ర బంధు అంటే ఎవరు? శ్యామ్ బిహారీ మిశ్ర, సుఖ్దేవ్ బిహారీ మిశ్ర, గణేష్ బిహారీ మిశ్ర। पुस्तक का नाम मिश्र बंधु विनोद अथवा हिंदी साहित्य का इतिहास तथा कवि कीर्तन। వీళ్ళు రాసిన పుస్తకం పేరు జాగ్రత్తగా వినండి, మిశ్ర బంధు వినోద్ లేదా హిందీ సాహిత్య का इतिहास तथा कवि कीर्तन। मिश्र बंधु विनोद अथवा हिंदी साहित्य का इतिहास तथा कवि कीर्तन। మరి వీళ్ళు ఈ పుస్తకాన్ని ఎప్పుడు రాశారండి? ఒక వ్యక్తి కాదండి। ఆ పేర్లు చూశారు కదా, శ్యామ్ బిహారీ మిశ్రు, సుఖ్దేవ్ బిహారీ మిశ్రు, గణేష్ బిహారీ మిశ్రు। వీళ్ళు పుస్తకాన్ని ఎప్పుడు రాశారు? प्रथम 3 भाग 1913। प्रथम 3 भाग 1913 ईस्वी। चतुर्थ भाग 1934 ईस्वी। प्रथम 3 भाग 1913 ईस्वी,
చతుర్థ భాగ్ 1934 ఇస్వి. మరి ఎంతమంది కవులు ఉన్నారండి? 4591. 4591 कवियों को स्थान दिया गया था. 4591 कवियों को स्थान दिया गया था. మరి వీళ్ళు ఎన్ని కాలాలుగా విడగొట్టారు? 8 कालखंडों में विभाजित. ఏంటండి? 8 कालखंडों में विभाजित. మరి వీళ్ళు ఈ పుస్తకాన్ని ఏ పద్ధతిలో రాశారు? इसमें काव्य समीक्षा के परंपरागत सिद्धांत अपनाए गए हैं. इसमें काव्य समीक्षा के परंपरागत सिद्धांत अपनाए गए. అలాగే ఇంతమంది కవులు ఉన్నారు కదా, కాబట్టి దీన్ని మనం ఏమని పిలవచ్చు? సాహిత్యకార కోశ్. యహ సాహిత్యకార కోశ్ హై. ఇంతమంది కవుల గురించి వీళ్ళు రాసినప్పుడు 4591. తర్వాత సాహిత్యక ఇతిహాస గ్రంథాలు రాసే వాళ్ళకి ఇది ఒక రెడీమేడ్ బుక్ కదా, అంతే కదండి. కవుల వివరాలు కావాల్సినంతమంది కవుల గురించి వీళ్ళే రాసి పెట్టారు. కవుల గురించిన వివరాలు ఇందులో నుంచి తీసుకోవచ్చు. కాబట్టి దీన్ని ఏమని చెప్పి పిలుస్తాం? इसे परवर्ती साहित्य इतिहासकारों के लिए कच्चा माल का खजाना कहा गया. इसे परवर्ती साहित्य इतिहासकारों के लिए कच्चे माल का खजाना कहा गया. कच्चे माल का खजाना ముడిసరుకు రెడీగా ఉందండి. ఆచార్య శుక్కులు కూడా కవులు గురించిన పరిచయాత్మక వివరణ ఇక్కడి నుంచే తీసుకున్నాడు. ఆయన స్వయంగా చెప్పాడు ఆ మాటని. आचार्य शुक्ल ने कवियों का परिचयात्मक विवरण मिस्र बंधु विनोद से लिया. आचार्य शुक्ल ने कवियों का परिचयात्मक विवरण मिस्र बंधु विनोद से लिया. और मिस्र बंधु विनोद श्याम बिहारी मिश्र, सुखदेव बिहारी मिश्र, गणेश बिहारी मिश्र వీళ్ళు రాసిన పుస్తకం పేరు మిస్ర్ బంధు వినోద్ అథవా హిందీ సాహిత్య కా ఇతిహాస్ తథా కవి కీర్తన. ఎప్పుడు వచ్చిందండి? ప్రథమ 3 భాగ్ 1913 ఈస్వి, చతుర్థ భాగ్ 1934 ఈస్వి. 13 అండి ప్రథమ 3 భాగ్ 1913, चतुर्थ भाग 1934 ईस्वी. तो कितने कवि हैं? 4591 कवियों को स्थान दिया गया था. कितने कालखंड हैं? 8 कालखंडों में विभाजित. इसमें काव्य समीक्षा के परंपरागत सिद्धांत अपनाए गए हैं. साहित्यकार कोश है. परवर्ती साहित्य इतिहासकारों के लिए कच्चे माल का खजाना कहा गया. आचार्य शुक्ल ने कवियों का परिचयात्मक विवरण मिस्र बंधु विनोद से लिया. ఇది